చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపించే వరకు అర్థం కాలేదట తాను ఎంతటి అదృష్టవంతుడో అని. కాళరాత్రిలో ఒంటరిగా నడవడం ధైర్యం కాదు, కటిక దరిద్రంలో బ్రతుకుతున్నా వెలుగువైపు పయనమే నిజమైన ధైర్యం అంటే. మట్టి కలిపితే ఇటుకగా మారింది, ఇటుకలన్నీ కలిస్తే గోడలా మారింది, గోడలన్నీ కలిస్తే భవనంలా మారింది. ప్రాణం లేని వాటికున్న ఐక్యత జీవమున్న మనిషికి లేదు. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు, వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థం అవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకి కారణం కాకూడదు. జీవితంలో బోలెడు సంబంధాలు అక్కర్లేదు, ఉన్న కొన్ని బంధాలలోనైనా జీవం ఉంటే చాలు. జీవం లేని బంధాలున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మనుషుల ఐకమత్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బతికున్నవాడిని పడగొట్టాలనుకుంటారు, చచ్చబడిన వాడిని భుజాల మీద మోస్తారు. ఎవరో అడిగారు, సమాజాన్ని ముందుకి తీసుకెళ్లడానికి ఏం చేయాలి అని. ఒక తెలివైన వారు ఇలా సమాధానం ఇచ్చారు, కాళ్ళని కాకుండా చేతులని పట్టుకుని లాగండి. గతుకులు లేని ప్రయాణం కాదు ఎవ్వరిది, పడి లేచే బ్రతుకులే అందరిది. కన్న కలలు వేరేమో కాని చేసే కష్టం ఒక్కటే, దారులు వేరేమో కాని చేరే తీరం ఒక్కటే. ఎప్పుడూ ఒకేలా ఉండేవాడిని నమ్మాలి, అవసరం కోసము కాళ్ళు పట్టేవాడిని ఎప్పుడూ నమ్మవద్దు. పేదరికంలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండు, సంపద కలిగినప్పుడు సామాన్యంగా ఉండు, అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండు, కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండు. నిజమైన ప్రేమలోనే కోపాలెక్కువ, తాపాలెక్కువ, షరతులు ఎక్కువే. వాటిని అర్థం చేసుకున్న వారికన్నా తట్టుకోలేక విడిపోయి వెళ్లిపోయే వారే ఎక్కువ. కాల ప్రయాణంలో కొందరిని మర్చిపోతుంటాము, కానీ కొందరితో ప్రయాణం కాలాన్నే మర్చిపోయేలా చేస్తుంది. నువ్వు దేన్ని అందుకోవడానికి కష్టపడకపోతే ఏదీ నీకు అందుబాటులోకి రాదు. కష్టే ఫలి అని గుర్తుపెట్టుకోవాలి. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాలలో పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి, సహనం ఉండాలి. తెగిపోయిన చెప్పులకు కూడా మన ఇంట్లో ఎక్కడో ఒక మూల స్థానం ఉంటుంది, కానీ శవానికి మన ఇంట్లో కొన్ని గంటలకు మించి స్థానం ఉండదు. శరీరంపై వ్యామోహం వద్దు మిత్రమా. మనం చనిపోయినా మన మంచితనాన్ని తలచుకునేలా మంచిగా బ్రతుకుదాం. అందం చూపు తిప్పుకునేలా చేస్తుందేమో, కానీ వ్యక్తిత్వం హృదయానికి హత్తుకునేలా చేస్తుంది. ఎప్పటి వరకు నువ్వు పనికొస్తావో అప్పటి వరకే తలచుకుంటుంది లోకం. అవసరం తీరిన తర్వాత వెలిగించిన అగ్గిపుల్లను పారేసినట్లే. అభిమానం సంపాదించుకోవడానికి ఆస్తులు అక్కర్లేదు, హోదా అంతకన్నా అవసరం లేదు. మంచివాడు అనిపించుకో చాలు, అప్పుడు ప్రపంచమంతా నీకు అభిమానులే. దైవం అంటే గుళ్ళో ఉండే విగ్రహం కాదు, ప్రతివాడి గుండెల్లో ఉన్న మానవత్వం. ఏ తప్పు చేయనప్పుడు ఎవరి వద్ద చేతులు కట్టుకుని నిల్చోకు. అలా చేతులు కట్టుకోవడం అలవాటుగా చేసుకున్నావంటే జీవితాంతం ఎవరో ఒకరి చెప్పు చేతుల్లో ఉండి బ్రతకాల్సిందే. ధర్మం పాటించినవాడు దేవుడయ్యాడు, తప్పినవాడు రాక్షసుడయ్యాడు, తెలియని వాడు మనిషిగా మిగిలాడు. బడిలో లేని సిలబస్ అంతా బతుకులో ఉంటుంది. అందుకే బడిలో నేర్పిన పాఠాల కంటే బతుకు నేర్పిన పాఠాలే గొప్పవి. పగటి పూట నిద్ర వస్తుందంటే శరీరము బలహీనంగా ఉందని అర్థం. రాత్రి పూట నిద్ర రావడం లేదంటే మనస్సు బలహీనంగా ఉందని అర్థం. జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అప్పుడు అసలైన వ్యక్తులు నీతోనే ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు. కాలుతున్న నిప్పుతో ఒకరికి గాయమైనా చేయవచ్చు, లేదా మంచికి ఉపయోగించవచ్చు.
మన కోపం కూడా అలాంటిదే, కాకపోతే వాడే విధానం తెలిసిన ఆత్మీయులు తోడుంటే మంచి జరుగుతుంది. వాడుకోవడం మాత్రమే తెలిసిన స్నేహాలైతే చెడు జరుగుతుంది. ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు మెదడును తీసుకెళ్ళండి. ఎందుకంటే లోకం మీకు అడుగడుగునా పరీక్ష పెట్టాలని చూస్తుంది. బయట నుండి ఇంట్లోకి వెళ్లేటప్పుడు హృదయాన్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే మీ కుటుంబం మీ కోసం ప్రేమని పంచాలని ఎదురు చూస్తుంది. బలమున్నవాడే గొప్పోడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పోడైతే రావణుని మించిన పండితుడు లేడు. గుణమున్న రాముడు గొప్పోడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. జీవితం అంటే మనకు నచ్చినంత కాలం జీవించడం కాదు, వేరొకరి మనసులో 10 కాలాల పాటు జీవించడమే. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కాని బ్రతకడానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. నన్ను ద్వేషించే వాళ్లను ద్వేషించే తీరిక నాకు లేదు. ఎందుకంటే నన్ను ప్రేమించే వాళ్లను ప్రేమించే పనిలో ఉన్నాను. ఎంత కష్టపడుతున్నావో చెప్పకు, ఎంత పని పూర్తయిందో చెప్పు. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనపడుతుంది. విజయాన్ని చూసి మురిసిపోవద్దు, అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. భగవంతుడు అనే సాగరంలో తన వ్యక్తిత్వాన్ని పడేసి దాన్ని మరచిపోయినవాడే గురువు. చేసిన తప్పు ఒప్పుకుని సారీ చెప్పే వారిని ఎప్పుడు దూరం చేసుకోకండి. ఎందుకంటే అలాంటి వారు నిజాయితీగా ఉంటారు. వాళ్ళ ఈగో కంటే మీకే ఎక్కువ విలువ ఇస్తారని తెలుసుకోండి. అది బంధం అయినా స్నేహం అయినా. ప్రతి కొత్త వస్తువు ఏదో ఒక రోజు పాతబడిపోతుంది. జీవితంలో జరిగే చిన్న చిన్న మార్పులను నవ్వుతూ స్వీకరించినప్పుడే అసలు ఆనందం. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి ఒక సెకండ్ పడుతుంది, ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది, నిరూపించడానికి మాత్రం జీవితకాలం కావాలి. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. మాట్లాడుతుంటే నీ బలహీనతలు ఎదుటివారు తెలుసుకోగలరు. మౌనంగా ఉంటే నీ బలం ఏమిటో కూడా తెలుసుకోగలరు. ఇదే మీ జీవితంలో చివరి రోజు అయితే మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది ఈ రోజు చేయండి. ప్రతిసారి మాటపడకు, ఒక్కోసారి తిరగబడు, లేదంటే నీకు విలువ లేకుండా పోతుంది. వాళ్ళ నోర్లు కూడా ఆగవు. నీకోసం నీవు వేసుకునే ప్రణాళిక కన్నా నీకోసం ఆ భగవంతుడు వేసే ప్రణాళిక గొప్పది. ఆస్తిని చూసి ప్రేమించే వారి కంటే నిన్ను తమ ఆస్తిగా భావించే వారే ముఖ్యం. హృదయంలో ప్రేమను పుట్టించడం కష్టం, అలాగే మంచి హృదయంలో ప్రేమను తుడిచివేయడం అంతకన్నా కష్టం. ప్రేమంటే కలిసి ఉండటం కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ఫీలవడం. ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి. విద్యను దాచుకోవడం కన్నా 10 మందికి పంచితే మరింత పెరుగుతుంది. పిల్లలు దేవుళ్లతో సమానం. వారితో అబద్ధాలు ఆడించకూడదు, వారికి చెడు పనులు చెప్పకూడదు. తక్కువ సంపాదించే వారికన్నా తక్కువ పొదుపు చేసేవారికే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. లేని గొప్పతనం ఉందని చెబితే ఉన్న గొప్పతనం కాస్త ఊడిపోతుంది. మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది. అలాగే మహానుభావులుగా మిగలాలంటే మాటల కంటే చేతలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయడానికి లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోవద్దు.